అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మొబైల్ ఫోన్ బిజినెస్ లోకి దూకబోతున్నారు. గోల్డ్ కలర్ లో T1 స్మార్ట్ ఫోన్ తో యాపిల్, గూగుల్, శాంసంగ్ లకు గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్ చేశారు. ట్రంప్ ఫ్యామిలీ ఇప్పుడు ట్రంప్ మొబైల్ అనే బ్రాండ్ తో US లో సెల్యులార్ సర్వీస్ స్టార్ట్ చేస్తోంది. ఎరిక్ ట్రంప్ ఈ ప్రాజెక్టును లీడ్ చేస్తున్నారు. ఈ ఫోన్లు 100% మేడ్ ఇన్ అమెరికా. అంతేకాదు కాల్ సెంటర్స్ కూడా US లోనే ఉంటాయి. ఈ బంగారు రంగు T1 ఫోన్ ఆగస్టు 2025 నుంచి మార్కెట్లోకి రానుంది. ధర సుమారు $499 అంటే దాదాపు 42,000 రూపాయలుగా తెలుస్తోంది. ట్రంప్ ఈ బిజినెస్ లోకి ఎందుకు దిగారని అందరూ ఆలోచిస్తున్నారు. ట్రంప్ ఎప్పుడు అమెరికా ఫస్ట్ అనే ఐడియాలజీని ప్రమోట్ చేస్తారు. ఈ ఫోన్లు US లో తయారు చేయడం ద్వారా లోకల్ జాబ్స్ క్రియేట్ చేయాలని, చైనా డిపెండెన్సీ తగ్గించాలని ప్లాన్. యాపిల్ ఫోన్లు భారత్, చైనాలో తయారవుతున్నాయని ట్రంప్ గతంలో విమర్శించారు. ఇప్పుడు T1 తో ఆ గ్యాప్ ఫిల్ చేసి యాపిల్, శాంసంగ్, గూగుల్ మార్కెట్ ని గట్టిగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ట్రంప్ బ్రాండ్ ఎప్పుడు కాంట్రవర్సీ, లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ తో నడుస్తోంది. ఈ ఫోన్ ద్వారా ట్రంప్ తన పొలిటికల్ బేస్ ను టార్గెట్ చేసి వాళ్ళ లాయల్టీని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. గోల్డెన్ కలర్ 47 ప్లాన్, ట్రంప్ 47వ అధ్యక్షుడు కాబట్టి ఇలాంటివన్నీ బ్రాండింగ్ స్ట్రాటజీలో భాగమే అని అంటున్నారు. సో ట్రంప్ మొబైల్ యాపిల్, శాంసంగ్ లను ఢీ కొడుతుందా, లేక ఇది కేవలం ట్రంప్ బ్రాండ్ కు మరో ఫ్లాషీ అడ్డానా? ఈ గోల్డెన్ T1 ఫోన్ కొనేంత ధైర్యం మీలో ఉందా? కమెంట్స్ చేయండి.